మిల్లెట్స్ పాన్ కేక్. పాన్ కేకా? సో నాకైతే పాన్ కేక్స్ అయితే చాలా ఇష్టం. అది కూడా మీరు హెల్తీగా మిల్లెట్ పాన్ కేక్స్ని ప్లాన్ చేశారనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఓకే, సో పాన్ కేక్కి ముందుగా మనకి పాలు, పెరుగు. సూపర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఎస్, మిక్సింగ్ బౌల్కి ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఓకే, స్పూన్. సో ఫస్ట్ ఏం చేయబోతున్నాం మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గోధుమ పిండి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అండ్ రాగి పిండి. ఇది చాలా బలం కదా. అవును, హెల్దీ కూడా. మన ప్రోగ్రామే హెల్తీ అండ్ టేస్టీ. అందుకని చక్కగా మీరు బాగా హెల్తీ ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చారు. సో రాగి పిండి కూడా ఇంచుమించు వేసేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ బెల్లం. సో దీనిలో ఉండే స్వీట్ని కూడా మనం బెల్లం పొడితో చక్కగా హెల్తీగా మార్చుకుంటున్నాం అనమాట. మీరు యూజువల్లీ స్వీట్ అంటే ఇష్టమా మీకు? బాగానే తింటారా స్వీట్? హాట్ ఇష్టమా, స్వీట్ ఇష్టమా? స్వీటే ఇష్టం. స్వీటే ఎక్కువ ఇష్టమా? మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? సూపర్. కొంచెం సాల్ట్. ఓకే, సో ఒక చిటికెడు సాల్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి. ఓకే, ఆ ఫ్లేవర్ కోసం ఇలాచీ తప్పదు కదా. ఏ స్వీట్ అయినా మన ఇంట్లో పాయసం చేసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? వంట సోడా. వంట సోడా, అది కూడా కొంచెం కొంచెం జస్ట్ అది పొంగు రావడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్డ్. కర్డ్ వేసుకుంటామా? ఎస్. ఓకే, పెరుగు వేసాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? మిల్క్. కొన్ని మిల్క్ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం దోశలాగా రావాలి కదా, అందుకోసం కొంచెం వేసుకున్నాము. సో మిక్స్ ఇస్తావా అమూల్య? థ్యాంక్ యూ. సో ఇది బాగా కలిపేసుకోవాలా ఇట్లా? ఇంకొన్ని పాలు పోసుకున్నాము. సో కొంచెం టైట్ అయిపోయింది కదా. అవును. సో మనం ఇది దోశలాగా రావాలి కాబట్టి కొన్ని పాలు పోసుకుంటూ చేసుకుంటూ కొంచెం సెమీ సాలిడ్ స్టేట్ లో ఉంటే కనుక మనం వేసుకోవడం ఈజీ అన్నమాట. బాగుంటుంది. ఓకే, సో మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, మీకు ఏంటి ఫేవరెట్ సీరియల్ ఏదన్నా ఉందా? ఫేవరెట్ సీరియల్ అంటే బొమ్మరిల్లు. బొమ్మరిల్లు ఫేవరెటా? బాగుంటుంది. ఓకే, సో చేసేటప్పుడు కూడా మీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? చాలా. చాలానా? ఫన్నీగా ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, బాగుంటుంది. సో మీకు చాలా ఇష్టమైన బొమ్మరిల్లు సీరియల్ కాబట్టి మరి మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం మీరు ఒక డైలాగ్ చెప్తారా? బొమ్మరిల్లు కాదు కానీ మెరుపు కల్లా చెప్తాను. ఓకే, సో మెరుపు కల్లా సిచ్యువేషన్ చెప్పండి, సిచ్యువేషన్ చెప్పి డైలాగ్ చెప్పేసేయండి. ఓకే, తను హీరోయిన్ వచ్చేసి తను చాలా బాధల్లో ఉంటారు అనమాట. నా దగ్గరకు వచ్చి మనీ అడుగుతుంది. సో నేనేం చేస్తాను, మనీ ఇవ్వండి, నా దగ్గర లేవని చెప్పేసి అది ఆ సిచ్యువేషన్. అంటే కొంచెం విలన్ క్యారెక్టర్. ఓకే, తను పొగరు చూపిస్తామంట ఫస్ట్ లో. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ పొగరు చూపించేసి నా దగ్గర మనీ అడగడానికి వచ్చిన అనమాట. సో నేను అక్కడ పొగరు చూపిస్తాను. ఓకే ఓకే ఓకే, అలా ఆ సిచ్యువేషన్. సో తను వచ్చేసి అడిగింది నార్మల్గా. నేను అడుగుతాను. ఓకే, మీరు మా ఫ్రెండ్ అమూల్యలాగా. ఓకే డన్. నాకు కొంచెం మనీ కావాలి, ఇస్తారా? నా దగ్గర లేవు, నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, అప్పుడు చాలా పొగరు చూపించావు కదా, ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? అంతేనా? అంతే. ఓకే ఓకే, దట్ వాజ్ నైస్. సో కలిపేసుకోవడం అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? కలుపుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేయమా. ఓకే, గరిటి వామూల్య. ఓకే, థ్యాంక్ యూ. సో పాన్ కూడా హీట్ అయిపోయింది. పాన్ హీట్ అయిపోయిందా? ఓకే, వేసేసుకుంటున్నామా? ఇంకొకటి కూడా వేసుకున్నాం. ఓకే, ముచ్చటగా 3. ఇంకొకటి మీకు, ఒకటి నాకు, ఒకటి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు కూడా వేసుకోవచ్చు. ఇంకోటి కూడా వేసేద్దామా? ఓకే ఓకే, కూల్. శ్రీలత, సో చక్కగా పాన్ కేక్స్ అయితే రివర్స్ చేసేసుకున్నాం కదా.
సో ఇంకా అయిపోయినట్టేనా ఇక్కడైతే? అయిపోయింది అమూల్య, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే. సో అయిపోయినట్టేనా శ్రీలత గారు? లేదు, ఇంకా మనం గార్నిష్ కూడా చేసేస్తాం. గార్నిష్ కూడా చేసుకుంటున్నాం అనమాట. షూర్. సో ఫస్ట్ బనానాసా? ఎస్, బనానా. సో మిల్లెట్ ప్యాన్ కేక్ని బ్రేక్ఫాస్ట్గా అలాగే మనకి సేవియర్గా కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కదా. ఎస్. నెక్స్ట్ ఇంకా హనీ కూడా వేసేసుకుందాం. తేనె. యా, ఫినిష్ అయిపోయిందా? ఎస్. ఓకే. సో మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీ అనమాట. ఎస్. ఓకే, మిల్లెట్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మిల్లెట్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం పొడి, ఉప్పు, యాలకుల పొడి, వంట సోడా, పెరుగు, పాలు, అరటిపండు, తేనె. మిల్లెట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం పొడి, ఉప్పు, యాలకుల పొడి, వంట సోడా, పెరుగు, పాలు పోసి దోస పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని ప్యాన్ కేక్ లాగా వేసుకుని రెండు పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి అరటిపండు ముక్కలు తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్ ప్యాన్ కేక్ రెడీ.